అది పెట్టి చేశారు. ఆ మెసేజ్ పంపించడంలో ఆయన సక్సెస్ అయ్యాడని అనుకోవాలి అంతవరకు. ఓకే. ఇంకా ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ మీడియా అయితే కనుక తడాగా చూపించేశాడు, జగన్ ఫినిష్ అయిపోయాడు అనుకున్న వాళ్ళకి తిరుగులేని సమాధానం జరిగిందేముంది. ఒక ప్రదర్శన జరిగింది, వాళ్ళు వచ్చి ఖండించి సంఘీభావం తెలిపారు. కానీ బీజేపీ వ్యతిరేక అచ్చంగా బీజేపీతో ఉన్న పరిస్థితి నుంచి బీజేపీయేతర పార్టీలను కూడా కొంచెం దగ్గర చేసుకోవడంలో, వాళ్ళతో ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవడంలో నిన్న ఆ కార్యక్రమం జరిగిందని చెప్పి మనం భావించవచ్చు. వాళ్ళలో ఒకరిద్దరు బహిరంగంగానే ఇండియాలోకి రమ్మని పిలిచారు కూడా. ఓకే. దీనికి ఇంట్రెస్టింగ్గా నేను మీకు చెప్పేది ఏంటంటే, టీడీపీని బాగా బలపరిచే కొన్ని ఛానళ్ళు జగన్ కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఇదంతా చేస్తున్నారని కూడా హెడ్డింగులు పెట్టి ప్రచారం మొదలుపెట్టారు. సో కాంగ్రెస్లోకి జగన్ వెళ్తున్నాడు అంటే అది తప్పకుండా బీజేపీ వాళ్ళకి చాలా ఏమాత్రం నచ్చని విషయం. కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు కాబట్టే వీళ్ళందరూ వచ్చారని. బహుశా అంత సీన్ అక్కడ ఉందని నేను అనుకోవట్లేదు. షర్మిల ఉన్నారు కాబట్టి, అందుకే షర్మిల ఉన్నారు. రెండవది కాంగ్రెస్సే కదా ఈ కేసుల మీద బీజేపీతో సమస్య అంటే ఇవన్నీ పెట్టింది మీరే కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. సో జగన్ రాజకీయం ఇప్పుడు జాతీయ స్థానంలో చాలా వైరుధ్యాలమయంగా ఉంది. అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. తనకు మద్దతు కూడగట్టుకోవడం అది చేసాడు, అందులో కొంతవరకు ఆయన ఫలితం సాధించారని చెప్పాలి మనం. ఇంకా రాష్ట్రంలో సవాళ్ళు అంటారా, హోంమంత్రి అనిత గారు అంతకుముందే సవాల్ చేశారు, పేర్లు మాకు ఇవ్వండి అని. కాబట్టి అది శాసనసభలో కూడా ఆమె ఈరోజు కూడా చెప్తూ ఉన్నారు. ఒకటండి, టెక్నికల్గా 36 పేర్లు ఉన్నాయా లేదా 16 పేర్లు ఉన్నాయా అది వేరే సమస్య. కానీ శాంతి భద్రతలు లేకపోతే దాడులు ఇలాంటి వాతావరణం మంచిది కాదు అన్నదైతే అందరూ ఒప్పుకుంటున్నారు. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం అది ప్రభుత్వానికి మంచిది. ఎందుకంటే రాగానే ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్ళటం కంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. వైసీపీ టీడీపీ సంగతి పక్కన పెట్టండి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే రాజకీయ హత్యలని చెప్తున్నారో దాన్ని తీసుకుని నీకు దమ్ముంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టండి, మేము న్యాయం జరిగేలా చూస్తాం, తప్పు ఎవరైతే వాళ్ళు శిక్షిస్తామని చెప్పి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఈయన రేపు ఒక్కరోజే సమయం ఉంది, వెళ్ళే ఛాన్స్ ఉంటుందో అసెంబ్లీకి? ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుందని నేను అనుకోవట్లేదు. వెళ్ళినా కానీ ఇప్పుడేమి దీని మీద వెళ్ళరు. ఇంకా అందులో పెద్ద రేపు బహుశా ఓటాన్ అకౌంట్ రేపే ఇంకా అది కూడా క్లారిటీ లేదు. కాబట్టి ఆయన వస్తారా రారా మనం చెప్పలేం. రావడం అనేది సీరియస్గా ఏం తీసుకోలేదు కదా. ఢిల్లీ వెళ్ళారు, తర్వాత మాట్లాడుతున్నారు మీడియాతో, దానికే ఎక్కువ ఫోకస్ ఆయన పెట్టినట్టుగా కనిపిస్తుంది. రాకపోవచ్చు, రావడం గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు. కాకపోతే శాంతి భద్రతల గురించి వాళ్ళు అడిగిన ప్రశ్న ఈరోజు హోంమంత్రి జవాబు చెప్పారు. ఆ ప్రశ్న అడిగిన ఆయన లేడు, అయినా కానీ ఇవన్నీ ఉన్నాయి. ఆమె పాతవాదనే 4 రాజకీయ హత్యలు, అందులో 3 మావాళ్ళవే, ఒకటి మటుకే వైసీపీది అని. కానీ ఒకటైతే ఉంది కదండి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఏదో రూపంలో గొడవలు దాడులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని తమ వాళ్లకు 1-2 సార్లు మెసేజ్ ఇచ్చిన మాట అయితే మాత్రం నిజం. మెసేజ్ ఇస్తున్నారు, తప్పు చేసిన వదలమంటున్నారు అని కూడా అంటున్నారు. అది రెండు వేరు కదండి. ఎప్పుడైనా ఒకటేనండి, రాజకీయ భాగం వేరు, చట్టబద్ధమైన భాగం వేరు. ఇప్పుడు ప్రజాస్వామ్యమన్నా దాడులన్నా ఇంకోటన్నా మీరు రాజకీయ స్థాయిలో మీరు మాట్లాడతారు. కేసులు మీ మీద ఏమేమి ఉంటే దాని మీద విచారణ జరుగుతుంది. అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. అరవింద్ కేజ్రీవాల్ను కోర్టు ఏం చేసింది, సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి బయటికి పంపించింది తాత్కాలికంగా. అది ప్రజాస్వామ్యం, అది రాజ్యాంగబద్ధమైన హక్కు కాబట్టి. కానీ అదే సమయంలో కేసు ఉంది, కేసులో మీరు నిర్దోషే కదా, మీకు తర్వాత బయటపడాలి. మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఈరోజు కూడా కేజ్రీవాల్ను ఆగస్టు వరకు వాయిదా వేశారు ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న దరఖాస్తును. అందుకని ఆయన ఇప్పుడు కూడా ఏమీ బయటికి పంపుతున్న పరిస్థితి లేదు. ఇప్పుడు ఇంకోటి తర్వాత మీరు పెట్టినట్టుగా ఉన్నారు. కానీ అన్నిటికంటే తీవ్రమైంది ఏంటంటే, తెలుగులో కొంత అవుతుంది, ఇంగ్లీష్లో కూడా, మీరు నన్ను చంపేయండి, కావాలంటే మీరు నన్ను చంపేయండి కానీ మా వాళ్ళ మీద దాడి చేయకండి, నన్ను టార్గెట్ చేయండి, ఇంకా ఆగి కావాలంటే చంపేయండి, నన్ను చంపేయండి అని అన్నారు. అన్నది చాలా పెద్దగా మీడియాలో, ఇంగ్లీష్లో కానీ తెలుగు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇది వైరల్గా నడుస్తుంది. అంటే పెద్ద మాట కదా వాస్తవంగా. అసలు వాళ్ళని చంపడమే పొరపాటు అంటుంటే ఇవన్నీ కూడా ఒక దీనికి ఏం సెన్సేషన్కు ఉపయోగపడేవే కానీ ఆ స్థాయిలో ఇవేమీ జరిగేవి కాదు. అలాంటివి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. శాంతి భద్రతలు కావాలి అని మనం ఒకవైపున కోరుకుంటూ నన్ను చంపేయండి లేదా ఇంకోటి చేసేయండి అని వాళ్ళ ఫాలోవర్స్ 40% ఓట్లేసిన వీళ్ళందరూ కూడా ఆందోళనే కదండి ఇలాంటి మాటలు మాట్లాడితే.
అంటే అది వరకు ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది, లేదా భద్రతా సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ అన్నారు కదా. కానీ మాట్లాడుతున్నారు కదా రాజకీయాలు. ఇప్పుడు అందరూ అలా మాట్లాడడం అనేది, ఒక మోదీ గారు ఉన్నారు ఉదాహరణకు, డిమానిటైజేషన్ విఫలం అయితే ఉరి తీయండి అన్నారు, అది విఫలమైందని అంతా కూడా వచ్చింది. లేకపోతే జగనే ఒక దశలో నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబును ఇచ్చేసినా తప్పులేదు అన్న పద్ధతిలో మాట్లాడారు. రాజకీయ నాయకులు కొంచెం శృతి మించి మాట్లాడడం అది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది, మా మీద దాడి చేస్తున్నారు చెప్పడం కోసం అది మాట్లాడడం, అది చెప్పడం. ఇది కూడా చెప్పారు, బడ్జెట్ మీద కూడా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు కదా కేంద్రం. నాకు 15,000 కోట్లు అది ముఖ్యం కాదు, ముందు శాంతి భద్రతలు రాష్ట్రం ఇలా ఉంటుంది నేను కోరుతున్నా, 15,000 కోట్లు ఏ మూలకు చాలదు, అది కూడా అప్పే. చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలకు 1,50,000 కోట్లు కావాలి కనీసం, ఈ 15,000 కోట్లు అంటే 10వ వంతు కూడా కాదు. దాని గురించి అసలు ఏమీ ప్రాధాన్యత లేదు, ఆ కేటాయింపులకు ఏం ప్రాధాన్యత లేదు అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. అందుకే ఒక నేషనల్ ఛానల్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ బడ్జెట్ అని కూడా వాళ్ళు మొదలుపెట్టారు. అని అసలు అపోజిషన్ లీడరు, ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు స్పందనలు వాటి మీద ఇంతవరకు స్పందించకపోవడం కూడా ఒక, ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకించారు బీజేపీని, మోదీని, వీళ్ళేం వ్యతిరేకించారు. చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం విఫలమయ్యాయి అనేది వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు ఇంతకుముందు అలాగే అనేవాళ్ళు. సో ఇదొక విచిత్ర రాజకీయం అంతే ఏపీలో. బట్ చంపేయండి ఇలాంటి మాటలు మటుకు ఉద్రిక్తత ఇంకా పెంచడానికి దారితీస్తాయి. అందరూ సురక్షితంగా క్షేమంగా ఉండాలని కోరుకుందాం మనం. ఓకే సార్, ఒక పక్క ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం ఇప్పుడు విడుదల చేయడం జరుగుతున్నది. ఎవరెవరు ఇప్పుడు అన్నాడీఎంకే ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక సందేహం. విజువల్స్ అన్ని చూపిస్తారు, ఎవరు చనిపోయారు ఏంటన్నది. ఒక పక్క ఈయన 36 మంది చనిపోయారు, ఆత్మహత్యలు కొంతమంది చేస్తున్నారు, 70 మంది వరకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజధానిలో అడవాడి చేస్తుంటే, అసెంబ్లీలో ఈయన వాళ్ళ పాలనలో ఎంతమంది చనిపోయారన్నది విత్ విజువల్స్, వాళ్ళ ఫోటోలతో సహా, పేర్లతో సహా ఈయన ప్రకటిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రకటించాలి బహిరంగంగా అన్నది వాళ్ళ డిమాండ్. ఏంటి సార్ ఇది, ఈ రాజకీయం ఎలా ఉంది? శ్వేతపత్రాలు ఇస్తామన్నప్పుడే శాంతి భద్రతల మీద శ్వేతపత్రం ఇస్తామన్నారు. ఆర్థిక విషయాలు, ఈ శాంతి భద్రతలు, మద్యం, ఇవి 3 సభలు ఇస్తామన్నారు, అవి 2 ఇచ్చారు, ఇది 3వది. సో ఇందులో చంద్రబాబు నాయుడు మామూలు శ్వేతపత్రం కాదు ఇది. గతంలో తన అధికారంలో ఉన్నప్పుడు గ్రే హౌండ్స్ పెట్టడం దగ్గర నుంచి తను ఒక పటిష్టమైన యంత్రాంగం అన్ని తయారు చేస్తే. సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఒకసారి చూడండి సార్. టోటల్ క్రైమ్ అట 89,875, మర్డర్లు 2,027, మహిళలపై నేరాలట అవి, కిడ్నాపింగు, అబ్జెక్షన్లు 2,850 మంది, హెరాస్మెంట్ 42,984. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరిగింది అన్నది వాళ్ళ పాలనలో. 2019 నుంచి 24 వరకు ఎస్సీ ఎస్టీలపై పెట్టిన కేసులు